రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మితిమీరిన ర్యాష్ డ్రైవింగ్ వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. దీంతో రోజుకు సగటున 20కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడంతో ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మైనర్లు 28 ఏండ్ల లోపు యువతే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. హై స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ రాష్ట్ర రోడ్లపై డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. యువత ఓవర్ స్పీడ్ వారితో పాటు ఎదుటివారి ప్రాణాలను బలిగొంటుంది. రోజుకు సగటున 20కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో 90% మంది 2 వీలర్స్ పై వెళ్లేవారే బాధితులుగా ఉంటున్నారు. గత 3 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 26,374 రోడ్డు ప్రమాదాలు జరిగితే 11,031 మంది చనిపోయారు. 27,549 మంది గాయపడ్డారు. గతేడాది 3,574 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 90% ప్రమాదాలు అతివేగంతోనే జరిగినట్టు రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో 8,558 బైక్ యాక్సిడెంట్స్ జరిగాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలో గత 3 ఏళ్ల వ్యవధిలో 5,923 ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా యూజ్ లేకుండా అవుతోంది. యువత ట్రాఫిక్ రూల్స్ ను లైట్ తీసుకుంటున్నారు. ఏటా 100 మంది 2 వీలర్లపై వెళ్లే వారికి గాయాలవుతుండగా 100 మందికి పైగా యువత ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో పాటు హెల్మెట్ లేకపోవడమే ప్రధాన కారణమంటున్నారు పోలీసులు. ప్రతి ఏటా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే బాధితులుగా ఉంటే ఇందులో మైనర్లు, 28 ఏండ్ల మధ్య వయసున్న యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. రోడ్ సేఫ్టీపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని స్టేట్ హైవేస్ తో పాటు జాతీయ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పటిలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ ఉంది. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యంగా వెహికల్ డ్రైవ్ చేస్తూ తమతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్ జర్నీ డెత్స్ ఎక్కువగా ఉండడం వాహనదారులను కలవరపెడుతోంది.